20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. అంతర్జాతీయ దౌత్య రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడిన పాకిస్తాన్ చివరకు ప్రపంచ దేశాల ముందు ఒక పెద్ద జోకర్లా మిగిలిపోయింది. శాంతిని నెలకొల్పుతానంటూ మధ్యలోకి వచ్చిన పాకిస్తాన్ అటు అమెరికాను ఇటు ఇరాన్ను నిండా ముంచేయడమే కాకుండా పరోక్షంగా లెబనాన్ వినాశనానికి కూడా కారణమైంది. మధ్యవర్తిత్వం వహించడం అంటే రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడం. కానీ పాకిస్తాన్ మాత్రం సమస్యలను మరింత పెంచేసి తన కుటిల బుద్ధిని మరోసారి చాటుకుంది. యుద్ధం ఆగిపోవాలని ప్రపంచం కోరుకుంటున్న తరుణంలో ఇరాన్ మరియు అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం పాకిస్తాన్ చొరవ తీసుకుంది. అయితే ఇక్కడే పాక్ తన అసలు రంగును బయటపెట్టింది. అమెరికా విధించిన షరతులను ఒకలా, ఇరాన్ కోరిన డిమాండ్లను మరొకలా మార్చివేసి ఇద్దరిని తప్పుదోవ పట్టించింది. ఇరాన్ ఇచ్చిన అసలు డిమాండ్లను అమెరికాకు తెలియకుండా దాచిపెట్టి అమెరికా ప్రతిపాదించిన అంశాలను ఇరాన్కు అస్పష్టంగా వివరించి ఒక రకమైన దౌత్యపరమైన గందరగోళాన్ని సృష్టించింది. దీనివల్ల ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం ఒక నిర్ణయానికి వస్తే ఇరాన్ మరో నిర్ణయానికి వచ్చింది. ఈ పొరపాట్ల వల్ల ఒప్పందం జరిగినట్లే జరిగి చివరి నిమిషంలో విఫలమైంది. పాకిస్తాన్ చేసిన ఈ పని వల్ల అమాయక లెబనాన్ తీవ్రంగా నష్టపోయింది. ఒప్పందంలో లెబనాన్ అంశమే లేదని అమెరికా చెబుతుంటే అసలు ఒప్పందమే లెబనాన్ కోసమని ఇరాన్ నమ్మింది. ఈ గ్యాప్ ను ఉపయోగించుకొని ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులను ఉధృతం చేసింది. అంటే పాకిస్తాన్ ఆడిన ఈ కపట నాటకం వల్ల లెబనాన్ నేడు అగ్నిగుండంగా మారింది. తనను తాను ఒక గొప్ప నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవాలని చూసిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చివరకు అంతర్జాతీయ స్థాయిలో చిత్కారాలను ఎదుర్కొన్నాడు. పాక్ వైఖరిపై అటు వైట్ హౌస్ ఇటు ఇరాన్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దేశానికి ఒక రకమైన పత్రాన్ని, మరో దేశానికి మరో రకమైన ముసాయిదాను ఇచ్చి పాకిస్తాన్ ఆడిన చెలగాటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దౌత్య నీతిని గాలి కొదిలేసి కేవలం తన ఉనికి కోసం పాకిస్తాన్ చేసిన ఈ ప్రయత్నం వికటించి ముగ్గురు ప్రధాన భాగస్వాములను నట్టేట ముంచేసింది. ఇప్పుడు పాకిస్తాన్ను నమ్మడం అంటే ఆత్మహత్యనని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.